హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కూడా వస్తున్న తరుణంలో సర్వే సంస్థలు సర్వేలు అనేవి రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో అసలు ఏ పార్టీ గెలవబోతుంది ఏంటి, అసలు వాళ్ళు ఏ విధంగా సర్వేలు చేస్తారు, ఏ పారామీటర్లు ఉంటాయి, ఈ అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. అయితే మనతో చర్చించడానికి రైజ్ సర్వే సంస్థ ఎండి అయినటువంటి ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. నమస్కారం ప్రవీణ్ గారు. నమస్తే అండి. ప్రవీణ్ గారు, మీరు అనేక దఫాలుగా సర్వేలు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. మొన్న December 31 వరకు ఒకటి, జనవరి పొంగల్ ముందు వరకు ఒకటి, ఆ తర్వాత February 1 ఒకటి. సో మీరు అసలు ఏ పారామీటర్స్ తీసుకుంటారు ఈ సర్వేలు చేయడానికండి? అంటే జనరల్గా ఏమవుతుందంటే రైజ్ అనేది, ఫస్ట్ రైజ్ గురించి చెప్తాను. రైజ్ ఇండియన్ పొలిటికల్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్. రైజ్ ఏంటంటే యాక్చువల్గా ఢిల్లీ బేస్డ్ కంపెనీ. ఓకే. తర్వాత మనం సౌత్ ఇండియా వరకు తీసుకున్నాం, టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నాం. వాళ్ళు గుజరాత్ వరకు, గుజరాత్ తర్వాత అలాగే వెస్ట్ బెంగాల్ చాలా ఎలక్షన్స్ చేశారు వాళ్ళు. తర్వాత మనం అది పూర్తిగా టేక్ ఓవర్ చేసుకున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మీద పూర్తిగా ఫోకస్ పెడుతున్నాం. ఇప్పుడు రీసెర్చ్ అంటే ఫస్ట్ ఏమవుతుందంటే జనరల్గా ఒక 4000 శాంపిల్స్ కానీ, ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఒక 4000 కానీ 3000 కానీ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్, అంటే నెంబర్ ఆఫ్ ఓటర్స్ పర్సంటేజ్ తీసుకొని ఓకే ఒక 3000 4000 శాంపిల్స్ తీసుకుంటాం. శాంపిల్స్ తీసుకున్న తర్వాత అన్ని వర్గాల వాళ్ళని, అంటే దేర్ ఆర్ 2 మెథడ్స్, బోత్ ర్యాండమ్ అండ్ స్పెసిఫిక్ శాంప్లింగ్ మెథడ్స్. ఓకే. స్పెసిఫిక్ శాంప్లింగ్ మెథడ్స్ ఎట్లా ఉంటాయంటే ఒక సెగ్మెంట్ ఆఫ్ ఓటర్స్ని పర్టికులర్గా టచ్ చేస్తాం. ఓకే. లేదు ర్యాండమ్ అంటే మీరు అలా మన ఎగ్జిక్యూటివ్ వెళ్తుంటాడు, ఒక ఫార్మర్ని, ఒక లేబర్ని, అట్లాగే ఒక ఎంప్లాయీని ఓకే ర్యాండమ్గా తీసుకుంటాం. డిఫరెంట్ సెక్టర్స్ తీసుకొని డిఫరెంట్ సెక్టర్ ఆఫ్ పీపుల్, అంటే యువత ఉంటుంది, మహిళలు ఉంటారు, తర్వాత కార్మికులు ఉంటారు, అన్ని వయసుల వాళ్ళు, ఓటర్లు అన్ని వయసుల వాళ్ళు ఉంటారు, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. అన్ని సెగ్మెంట్ ఆఫ్ ఓటర్స్ని కూడా మనం టచ్ చేస్తాం. డేటా తీసుకున్న తర్వాత దాని మీద రీసెర్చ్ పార్ట్ ఉంటుంది. ఓకే. మనం సైంటిఫిక్ మెథడ్స్ వాడతాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడతాం. మనం మెథడ్స్, ఎస్పెషల్లీ రీసెర్చ్ మెథడ్స్, డిఫరెంట్ రీసెర్చ్ మెథడ్స్ వాడి డేటా మైన్ చేస్తాం. డేటా మైనింగ్ అయిన తర్వాత ఎనాలిసిస్ తీసుకుంటాం. ఎనాలిసిస్ తీసుకున్న తర్వాత ఎలా ఉంటుందంటే 18 to 30 ఏజ్ గ్రూపు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు, ఓకే, 30 to 50 ఎలా ఉన్నారు, 50 to 70 ఎలా ఉన్నారు, 70+ వాళ్ళు ఎలా ఉన్నారు, గవర్నమెంట్ స్కీమ్స్ ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయి, వేరియస్ ఫ్యాక్టర్స్, వేరియస్ క్వశ్చనైర్తో మనమైతే డేటా అనేది తీసుకొని రీసెర్చ్ చేస్తాం. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని మనం అనౌన్స్ చేస్తాం రిజల్ట్స్ అనేవి. ఓకే. సో ఇప్పుడు మీరు ఏదైతే ఈ సర్వే రిపోర్ట్ రిలీజ్ చేశారో అవును, దానిలో మీ క్వశ్చనైర్ ఎటువంటి క్వశ్చన్స్ మీరు తీసుకున్నారండి? అంటే అది అసెంబ్లీ సెగ్మెంట్కి ఒకలా ఉంటుంది, పార్లమెంట్ సెగ్మెంట్కి ఇంకో. ముందు ఆంధ్రప్రదేశ్ అనగా అసెంబ్లీ కోసం ఎదురు చూస్తున్నారు మన ఆడియన్స్ అందరికి. కావాల్సింది ఏంటి అంటే నెంబర్లో ఎవరు గెలుస్తున్నారు, అసెంబ్లీలో ఇంపార్టెంట్, ఎంపీలు తర్వాత చూసుకుందాం అనే పరిస్థితిలో ఉంటారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాను, ఏ క్వశ్చన్స్ అడిగారు మీరు ఆ శాంపిల్స్ కలెక్ట్ చేసేటప్పుడు? అంటే పర్టికులర్గా ఏ పార్టీకి మీరు మద్దతు ఇస్తారు, ఇక స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, మీకున్న ప్రధాన సమస్యలు ఏంటి, అంటే ఎందుకంటే ఫర్దర్గా ఎజెండా సెట్ చేసుకోవడానికి కూడాను పర్టికులర్ ఎమ్మెల్యే అభ్యర్థికి ఉపయోగపడుతుంది. అక్కడ స్థానిక సమస్యలు ఏంటి, అందుబాటులో ఉంటున్నారా లేదా, లేకపోతే అసలు మీకు ఇంకా కొన్ని క్వశ్చనరీస్ ఎలా ఉంటాయంటే డిఫరెంట్గా మీరు ఈ జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ ప్రభావం ఎలా ఉంటుంది, సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా లేదా, ఎలాంటి సంక్షేమ పథకాలు మీరు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఏవి మీకు అందట్లేదు. ఓకే. అంటే మనకి ఏంటంటే మన టార్గెట్ అనేది క్లారిటీ ఉంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఏంటి సర్వే రిపోర్ట్ రిలీజ్ చేశానంటే తెలుగుదేశం పార్టీకి ఎన్ని వస్తాయి, జనసేనకి ఎన్ని వస్తాయి, వైఎస్ఆర్సీపీకి ఎన్ని వస్తాయి అని చెప్పుకునేటప్పుడు ఒక టైప్ ఆఫ్ క్వశ్చనైర్ ఉంటుంది. ఓకే. లేదు ప్రభుత్వమే ఒక సర్వే కావాలనుకుందనుకో, ప్రభుత్వం ఏమంటుంది, మన ప్రభుత్వ పథకాలు ఎంతవరకు రీచ్ అవుతున్నాయి, బేస్డ్ ఆన్ దట్ క్వశ్చనైర్ మనం బిల్డ్ చేస్తాం. అట్లా డిఫరెంట్ క్వశ్చనైర్ ఉంటుంది. మన టార్గెట్ ఏంటనేది మనకి స్పష్టంగా ఉంటే, ఒక తెలుగుదేశం పార్టీ అడిగింది అనుకోండి, అక్కడ క్యాండిడేట్ ఎవరికైతే మీరు మద్దతు ఇస్తారు, ఎవరైతే గెలుస్తారు, అవి కూడా మనం క్వశ్చనైర్ బిల్డ్ చేసి మనం సర్వే చేస్తాం. అయితే ఇక్కడ అభ్యర్థులు వీరే అని చెప్పేసి డిసైడ్ చేసి చెప్పడానికి ఇప్పుడు వైసీపీ కూడా జంబ్లింగ్ చేస్తా ఉన్నది. టీడీపీ జనసేన ఇంకా అసలు లిస్ట్ బయటే పెట్టలేదు. ఏదన్నా ఛానల్లో ఎవరైనా లిస్ట్ ఇదే లీక్ అయిందని చెప్పేసి అంటే వాళ్ళు వాయించేస్తున్నారు. సో ఇటువంటి క్రమంలో అసలు పార్టీ సింబల్ ఎక్కువ రోల్ ప్లే చేస్తుందా,
ఎమ్మెల్యే అభ్యర్థి మీద ఎంత ప్లే చేస్తుంది, ఒకవేళ ప్లే చేస్తే ఏ రేషియోలో ప్లే చేస్తుంది ఒకటి. సో దాని తర్వాత అసలు ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదా, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉన్నదా? జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నదేమో ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది, నాకు బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు. సో ఈ సమయంలో మీరు ఇచ్చిన సర్వేనేమో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వస్తూ ఉన్నది. సో ఇక్కడ ఆ సింబల్ ఎక్కువ పాత్ర పోషిస్తుంది, ఎలా ఉందంటారు? అంటే ఇది మీ క్వశ్చన్ లోనే 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఒకటి 2 సెపరేట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎలా ఉంది, మెయిన్ ఏంటంటే మనం క్యాండిడేట్ సెలక్షన్ ముందు, క్యాండిడేట్ అనౌన్స్మెంట్ కి ముందు చేశాం కాబట్టి పార్టీ పరంగానే తీసుకుంటాం, రిమైనింగ్ అన్ని పక్కన పెడతాం, పార్టీ పరంగానే తీసుకుంటాం. అక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా, జనసేన గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా, తెలుగుదేశం పార్టీ జనసేన కలిస్తే గెలుస్తుందా, తెలుగుదేశం పార్టీ జనసేన కలిసినప్పుడు జనసేనకి అవకాశం ఉందా, తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉందా, ఇలాగ డిఫరెంట్ క్వశ్చనర్ బిల్డ్ చేసి మనం చేస్తామన్నాం. తర్వాత ఏంటంటే ఇది సెపరేట్ సబ్జెక్ట్. మీరు ఏదైతే చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి మీద, స్థానిక ఎమ్మెల్యే మీద సేమ్ సర్వేలోనే మీకు కొన్ని డిఫరెంట్ క్వశ్చనరీ ఉందని చెప్పాను. అవును, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, అక్కడ ప్రతి సెగ్మెంట్కి ఇది మారుతూ ఉంటుంది. ఓవరాల్గా మనం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అనేది కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది మీకు. కాకపోతే వైసీపీ మీద వ్యతిరేకత ఉంది. అది ఎమ్మెల్యే వల్ల కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు, మంత్రి గారి వల్ల కావచ్చు, ఎంపీ గారి మీద అవ్వచ్చు. సో అంతే. ఓవరాల్ గా ఇప్పుడు అది పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది. పార్టీ మీద వ్యతిరేకత అంటే అలా సమప్ చేసినప్పుడు వీళ్ళకి ఇన్ని సీట్లు వస్తాయి, వీళ్ళకి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పగలం. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మేజర్ ఫ్యాక్టర్స్ ధరల పెరుగుదల, వైసీపీని దెబ్బ కొడుతున్నవి ఏంటంటే ధరల పెరుగుదల, అలాగే ఎమ్మెల్యేలు ఏం పని చేసుకోలేకపోతున్నారు. ఫ్రీ హ్యాండ్ లేదు. ఎందుకు? ఫ్రీ హ్యాండ్ ఉన్నా కూడా ఆర్థిక వనరులు లేవు. అవును, ఏమైనా ఒక రోడ్డు వేసుకోవాలన్నా నిధులు లేనప్పుడు ఎమ్మెల్యేల మీద ఎంత వ్యతిరేకత ఉంటుంది, ఎంతవరకు వ్యతిరేకత ఉంటుంది? కేవలం అది వైసీపీ, ఎస్పెషల్లీ వైసీపీ మీద, ప్రభుత్వం మీద ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి ఇంకోటి మనకి టాపిక్ కాదు, కానీ ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, కేవలం సంక్షేమ పథకాలు అంటున్నారు, వాటి మీద ఆధారపడ్డారు. సంక్షేమ పథకాలు ఎంతవరకు అందుతాయి, ఎంతమందికి అందుతాయి? మనకు కామన్గా జనరల్గా హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే, నాకు రాకపోయినా పర్లా, నా పక్కోడికి రాకూడదు, అలాంటి వ్యతిరేకత చాలా ఉంటుంది. తర్వాత ఇప్పుడు నిరుద్యోగ యువత ఉంది, నిరుద్యోగ యువత పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. టీచర్లు ఉన్నారు, టీచర్లు వ్యతిరేకంగా ఉన్నారు. అంగన్వాడీ రీసెంట్గా చూస్తున్నారు. ఇలాగా మెజారిటీ పోలీసులు వాళ్ళు కూడా వ్యతిరేకత ఉన్నారు. గుంభనంగా సైలెంట్ ఓటింగ్ చాలా ఉంది. బయటకి ఏమీ చెప్పలేకపోతున్నారు. కాకపోతే ఎందుకంటే ఏ ప్రభుత్వం చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు అంటే ఏమైనా సంక్షేమ పథకాల్లో కోత పెడతారేమో అని చెప్పలేరు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడాను వైసీపీ ప్రభుత్వం మీద పనిచేస్తాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి అనలేము, అలాగే లోకల్ ఎమ్మెల్యే కూడా అనలేము. ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యే చేతిలో ఏం లేనప్పుడు ఎలా చేస్తారు? కొన్ని చోట్ల శాండ్ ఉంటుంది, కొన్ని చోట్ల మైనింగ్ ఉంటుంది, ఆ వ్యతిరేకత వేరు. అదేంటంటే బాగా తినేస్తున్నాడు, మాకేమీ జరగట్లేదు అనేది, అలాంటి వ్యతిరేక డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అయితే పనిచేస్తాయి. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని మనం చేయాలి. కానీ ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి చేయట్లేదనో ఇంకోటి చేసి అయితే మనకి అలా ఓటు వేయరు. అదేలేండి, మనకి స్థానికంగా పరిస్థితులే ప్రభావం చూపిస్తాయి. సో అయితే ఇప్పుడు అమరావతి రాజధాని అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్న తర్వాత దాని ప్రభావం ఏ మేరకు ఉంది? ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ పట్ల ఏమైనా సరే వ్యతిరేకంగా ఉందంటారు? అది ఇది స్ట్రైట్ క్వశ్చన్. గుంటూరు జిల్లాలో ముఖ్యంగా వ్యతిరేకత అయితే ఉంది, కృష్ణా జిల్లాలో కూడా ఉంది. కృష్ణా, గుంటూరు చాలా ఫ్యాక్టర్స్ అయితే పనిచేస్తున్నాయి. దాంట్లో అమరావతి రాజధాని కూడా అంతే. ఖచ్చితంగా అది ప్రభావం అయితే ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. అందుకనే అక్కడ చాలా మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి. సో అక్కడ గుంటూరు, కృష్ణాలో అయితే మాత్రం దెబ్బ పడుతుంది అనేది మన అంచనా. ఓవరాల్గా చూసుకున్నా కూడా అంతే తేలుతుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు ముందు, అరెస్టు తర్వాత ఇది చాలా కీలకమైంది. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఆయన అప్పటికి కూడా సారీ మీకు అడ్డుపడుతున్నాను, చెప్పండి. ఇంతకు ముందు క్వశ్చన్లోనే ఒక అంశం అయితే మీకు చెప్పాలి. 3 రాజధానులు, రాజధాని అమరావతి రాజధాని రెండు కూడా కాన్సెప్ట్తో ఎలక్షన్ అనేది ప్రభావితం చేయదు. ఎలక్షన్లో అది ఇంపాక్ట్ ఉండదంటారా? గతంలో కూడాను తెలుగుదేశం పార్టీ అమరావతి రాజధాని అని వెళ్ళినప్పుడు కూడాను, అమరావతి డెవలప్మెంట్ అని వెళ్ళినప్పుడు కూడాను లోకల్గా ఏదో గ్రామంలో పంచాయతీలో ఉన్నట్టు తనకేం కావాలనేది మనకు క్లారిటీ ఉండాలి.
ఇప్పుడు పబ్లిక్లో ఉండాలి, పొలిటీషియన్ అనేవాడు పబ్లిక్లో ఉండాలి. పబ్లిక్లో ఉన్నంత వరకు తన క్లారిటీ ఉంటుంది, లోకల్ పొలిటీషియన్ క్లారిటీ ఉంటుంది. వాళ్ళ అమరావతి ఎక్కడో తీసుకొచ్చి మీరు అమరావతిని బేస్ చేసుకుని మనం ఓట్లు అడుగుతామంటే అది అసలు వర్కౌట్ అవ్వదు. ఓకే, అలాగే ఈ 3 రాజధానులు కూడా వర్కౌట్ అవ్వదు. ఇలాంటివి ఏమి కూడా పనిచేయవు, లోకల్ ఫ్యాక్టర్స్ మాత్రమే పనిచేస్తాయి అనేది నా అంచనా. సరే, ఇప్పుడు బాబు గారు అరెస్ట్ గురించి చెప్పండి. బాబు గారు అరెస్ట్ అనేది అది కొంత పీరియడ్లో అయితే కొంత సానుభూతి అయితే వ్యక్తమైంది, కానీ అది ఈ ఎలక్షన్ వరకు సస్టైన్ అయ్యే అవకాశం లేదు సార్. ఎలా ఉంటుందంటే మీకు కోవిడ్నే మర్చిపోయిన జనాలు ఉన్నారు. అలాంటి బాబు గారు అరెస్ట్ 1,000 కోట్ల అధిపతి మెడికల్ ఆ కోవిడ్ వ్యాక్సిన్ కొనుక్కోవటంలో ఇన్వాల్వ్ అయిన కంపెనీ అధిపతి చనిపోతే 4 మోయటానికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే, అంత తీవ్రమైన పరిస్థితి ఉండేటప్పుడు అలాంటి దాన్ని అలాంటి బేభత్సాన్ని మన వాళ్ళు గుర్తుపెట్టుకోలేదంటే ఏమి గుర్తుంటాయి? అంటే రాజకీయాలు అనేవి ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటాయి కదా, అందు గురించి. రాజకీయాలు ఎక్కువ ప్రభావం చూపించినా కూడా మనకి అల్టిమేట్గా మనం లేచిన తర్వాత ఏం కావాలి, ఆ చుట్టుపక్కల పరిసర ప్రభావాలు ఎక్కువ ఉంటాయి. ఓవరాల్గా వీటికంటే కూడా ఎక్కువ మన పరిస్థితులు మనకేంటి, ఒక రైతుకి ఏం కావాలి, లేకపోతే ఒక కార్మికుడికి ఏం కావాలి. ఈ తర్వాత పార్టీ సాంప్రదాయ ఓటర్లు కొంతమంది ఉంటారు, అది ఏమి పరిస్థితుల ప్రభావం ఎలా ఉన్నా కూడా వాళ్ళు అటే ఉంటారు. సో ఇక ఆ తర్వాత ఈ రాజకీయాలతో పాటు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? యాక్చువల్గా ఏంటి అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరికైనా అసంతృప్తి ఉందనుకోండి, ఇదిగో ఇది నాకు అసంతృప్తి అని చెప్పి నిరసన దీక్షలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గట్టిగా ఏదైనా మాట్లాడాలంటే భయపడుతున్నారు. దానికి ఇప్పుడు సిఐడి చీఫ్ డైరెక్టర్ సంజయ్ గారు కూడా చెప్పారు, ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే వాళ్ళ ఆస్తులు కూడా కబ్జా చేస్తామన్నట్టుగా. సో ఇటువంటి తరుణంలో ఎవరు కూడా స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నాం అనే ఫీలింగ్లో ప్రజలు ఉన్నట్లు మీరేమైనా గమనించారా? అంటే స్వేచ్ఛగా ఇప్పుడు ఇలా సర్వే పార్ట్ని కాస్త తీసుకెళ్లి రాష్ట్ర రాజకీయాల అంశాలు నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఆఫ్ ద మీరు బైక్ పెట్టి సర్వే అడిగినప్పుడు వాళ్ళు మేము ఇప్పుడు చెప్పలేమండి అనే సందర్భం ఏమైనా ఎదురైందా? అది చెప్పలేని సందర్భాలు కూడా ఉన్నాయి. అందు గురించి నేను అడుగుతాను. ఫ్రీగా చెప్పలేము. చాలా మంది వాళ్ళ ఇది చెప్పరు, వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పరు, తర్వాత ప్రాపర్గా రెస్పాండ్ అవ్వరు. అది కూడా మనం అంతా ఎర్రర్ పర్సంటేజ్లో తీసేయాలి. ఓకే, అంటే మాకు ఎందుకు వచ్చిన తలనొప్పండి ఇదంతా, మేము ఎవరికి వాళ్ళకి వేస్తాంలే అలా అంటారు. ఇప్పుడు ఆ పర్టికులర్ కాంటాక్ట్ అనేది తీసేస్తారు, ఎందుకంటే అది కరెక్ట్ డేటా కాదు కాబట్టి. అంటే నేను పబ్లిక్స్ ఆ టైప్ లో స్ట్రగుల్ అవుతున్నారా లేదా అనేది నాకు స్ట్రగుల్ అలా కూడా ఉన్నారు. తర్వాత మీకు మెయిన్ ఏంటంటే, మేము ఈస్ట్ వెస్ట్లో చేసినప్పుడు రైజ్ మన టీం అంతా చేస్తుంది. జనరల్గా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక 20-30 మందిని డిప్లాయ్ చేస్తాం. దేర్ ఆర్ టూ టైప్స్ ఉంటాయి. ఒకరు రీసెర్చ్ అసోసియేట్స్ ఉంటారు, తర్వాత డేటా ఇన్పుట్స్ తీసుకునే వాళ్ళు ఇంకో టీం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే అదే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఆ 2 జిల్లాల్లో అయితే మాత్రం యాక్యురేట్ డేటా ఇవ్వట్లా. ఓకే, కరెక్ట్గా ఇవ్వట్లా. చాలా వెటకారంతో గోదావరి అంటేనే ఎటకారం. ఎట్లా ఇలా చెప్పాలనుకోండి అలా చెప్తున్నాడు ఆయన. అర్థమైంది నాకు. ఎస్ అని చెప్పాలంటే నో చెప్తున్నాడు, నో అనేటప్పుడు ఎస్ చెప్తున్నాడు. కాకపోతే మేజర్ ఇప్పుడు అక్కడ ఒక 2000 శాంపిల్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు 4000 వరకు వెళ్ళింది. ఎందుకంటే యాక్యురేట్ డేటా కావాలి కాబట్టి శాంపిల్స్ ఎక్కువ సేకరించాలి. భయపడిన వాళ్ళు ఉన్నారు, స్టిల్ ఉన్నారు. తర్వాత మెయిన్ ఏంటంటే ఇవి ఎక్కడైనా కట్ చేస్తారేమో, వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తారేమో ఆ భయం అయితే మాత్రం ఎక్కువ కనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఈస్ట్ వెస్ట్ గోదావరి గురించి మీరు లేవనెత్తారు కాబట్టి అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ గారి ప్రభావం, జనసేన ప్రభావం ఏ మేరకు పనిచేస్తుంది ఈసారి ఎలక్షన్? స్పష్టంగా ఉంది. మెయిన్ ఏంటంటే ఓవరాల్గా తీసుకుంటే మీకు ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ వల్ల ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ మెజారిటీ సీట్లు తీసుకుంటుంది. నెక్స్ట్ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అలయన్స్ ఉంటుంది. జనసేన జోష్ ఫుల్గా ఉంది. మీకు దాదాపు తీసుకోండి అంబేద్కర్ కోనసీమ కొత్త జిల్లాలో, కోనసీమ ముఖ్యంగా ఏంటంటే అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్. అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్లో మీకు దాదాపు క్లీన్ స్వీప్ చేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు రాజోలు జనసేనకు వెళ్తుంది, పీగన్నవరం టీడీపీఆర్ జనసేన వస్తుంది. నెక్స్ట్ కొత్తకోట కూడా అది కూడా అదేంటంటే కొంత అన్రెస్ట్ వాతావరణం అయితే ఉంటుంది. ఎందుకంటే కొత్తపేట ఇద్దరు అన్నదమ్ములే పోటీ పడుతున్నారు ఒకే టికెట్ కోసం. ఒకరికి ఇస్తే ఇంకొకరు ఏం చేస్తారు అనేది కూడా డిపెండ్ అయింది. మీరు ఎలానో మన డిస్కషన్లో వస్తుంది కాబట్టి ఇక్కడ
తెలుగుదేశం పార్టీకి ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే క్యాండిడేట్ ఎలకేషన్, సీట్ల కేటాయింపు, తర్వాత ఓట్ ట్రాన్స్ఫర్. ఓకే, జనసేనది తెలుగుదేశం పార్టీ పడాలి, తెలుగుదేశం పార్టీ జనసేన సపోర్ట్ చేసుకోవాలి. అలా పడినప్పుడు మాత్రమే ఒక 80% పడినా 70% పడినా మెరుగైన ఫలితాలు అయితే వస్తాయి. సో ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తనకి దళితులు ఎస్సీలు బలం అని చెప్పేసి మనకు ప్రాక్టికల్గా కూడా ప్రూవ్ అయింది. సో తాజాగా ఆయన విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా ఓపెన్ చేశారు కదా. సో ఆ ప్రభావం ఏమైనా సరే దళితులను ఇంకా ఆకర్షితులు చేసి వైసీపీకి ఉంచుతుందా, లేదా దళితులు ఏమైనా దూరం అయ్యే పరిస్థితి ఉందా? లేదా ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. డిఫరెంట్గా మీరు టచ్ చేశారు. విగ్రహాల వల్ల ఇంకోటి వల్ల ఓట్లు రాలుతాయని కాదు. కాకపోతే ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. బట్ స్టిల్ వైసీపీతోనే ఎస్సీ సామాజిక వర్గం అనేది స్టిల్ వైసీపీతో ర్యాలీ అవుతుందని నేను గట్టిగా చెప్పగలను. ఓకే, వాటిని వీళ్ళు టర్న్అవుట్ చేసుకోవడానికి కూడాను తెలుగుదేశం పార్టీ పెద్దగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఎలక్షనీరింగ్ లో కూడా ఏమీ లేదు. తర్వాత వాళ్ళ స్ట్రాటజిక్ గా ఫెయిల్ అయ్యారని నేను గట్టిగా చెప్పగలను. టీడీపీ ఇక్కడ ఫెయిల్ అవుతుంది అంటే తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి ఏం చేస్తుంది అనేది ఒకసారి చెప్పమనండి. అంటే అక్కడ అనంతబాబు అది మర్డర్ అలాంటివి ఇష్యూస్ ని తీసుకొస్తుంది. ఓకే, అది వాళ్ళకి నెగిటివ్, కానీ అసలు వాళ్ళకి ఏం బెనిఫిట్ చేస్తారనేది ఇంపార్టెంట్ కదా. వాళ్ళకి నెగిటివే. అవును, వైఎస్ఆర్సీపీ నెగిటివే. కాకపోతే మీరేం చేద్దాం అనుకుంటున్నారు? వైసీపీ ఎస్పెషల్లీ ఎస్సీ ఓటర్స్ కోసం మీరు ఏం ఫైట్ చేశారు? నేను చాలా సందర్భాల్లో అదే క్వశ్చన్ చేస్తున్నా. ఇప్పుడు నిరుద్యోగ యువత ఉంది, అంటే ఈ టాపిక్ కూడా వద్దాం. నిరుద్యోగ యువత ఉంది, నిరుద్యోగ యువతకి అసలు అల్లాడిపోతుంది. ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. ఇది వాస్తవం కదా. ఇప్పుడు నా మీద ఏదైనా ముద్ర వేసినా కూడా నేనేం భయపడను. వాస్తవమే కదా, వాస్తవమే. నోటిఫికేషన్ పడలేనప్పుడు నిరుద్యోగ యువత అల్లాడిపోతున్నప్పుడు యువత తరపున మీరేమైనా ఒక బెంచ్ సర్కిల్ ఏమైనా ముట్టడించారా? ఏమైనా ఒక పెద్ద ల్యాండ్ మార్క్ క్యాంపెయిన్ ఏమైనా చేశారా? ఒక పెద్ద కార్యక్రమం ఏమైనా చేశారా? ఏం చేయలేదే. వాళ్ళ కోసం ఏం చేయలే. ఎస్సీ ఓటర్ల కోసం ఏం చేశారు? వరలరామయ్య ప్రెస్ మీట్ పెడితేనో ఇంకోటి పెడితేనో అది అవ్వదు. ఎవరు చూస్తారు? ఒక థాట్ ప్రొవోకింగ్, నిజంగా వీళ్ళు మా కోసం భవిష్యత్తులో చేయగలరు, చేస్తారేమో అనే ఒక ఆశ కల్పించడంలో కూడా వీళ్ళు ఫెయిల్ అయ్యారని నేను చెప్తాను. సో అయితే ఇప్పుడు వైసీపీ ఆ పర్సంటేజ్ కూడా చెప్తాను. చెప్పండి. ఎస్సీ ఓటర్స్ ఎస్పెషల్లీ యాక్చువల్లీ ఆగస్టు 23 వరకు అరౌండ్ 44%. ఇది ఒక 41కి అయితే కొంత తగ్గింది. ఓకే, 44 నుంచి 41 తగ్గింది. ఓకే, వైఎస్ఆర్సీపీతోనే ర్యాలీ అవుతున్నారు. ఇక అల్టిమేట్ గా క్రిస్టియానిటీ కూడా ఎక్కువ అటే ర్యాలీ అవుతున్నారు. సో అది వాళ్ళకి ఫెచ్చింగ్. మెయిన్ ఎస్సీ ఓటర్స్ అనేది వాళ్ళకి ఫెచ్చింగ్. తర్వాత మీకు ఇంకోటి చెప్పాలి, అరకు పార్లమెంట్ సెగ్మెంట్ లో దాదాపు 6 వరకు దాదాపు ఆల్మోస్ట్ ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తం స్వీప్ కొట్టేటట్టు ఉంది. ఎందుకు మార్పు లేదు? మీరు ఆ దిశగా మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ 4 ఏళ్లలో. ఓకే, అనేది చర్యలు అంటే మేము ప్రభుత్వంలో లేం కదా, మేమేం చేస్తాం, మీకు ఏం చేస్తాం అనేది కూడా వాళ్ళ తరపున చెప్పాలి కదా. వాళ్ళ తరపున ఫైట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ట్రైబల్ ఏరియాస్లో ఓ ఆడపడుచు డెలివరీ అవ్వాలి అంటే కర్రలు పెట్టి క్లాతుల్లో కట్టి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సో ఇట్లాంటివన్నీ కూడా నేను సెటిల్ చేసి హాస్పిటల్ నిర్మిస్తాను, మీకు అందుబాటులో తీసుకొస్తానని అష్యూరెన్స్ ఇవ్వాలి కదా. అంటే మనం యాక్చువల్గా ఇప్పుడే 2 ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి. గిరిజనుల విషయంలో తెలుగుదేశం పార్టీ ఏమైనా చేసిందా అంటే కొన్ని ఏవో పెట్టింది, మొబైల్ యూనిట్లో ఏవో పెట్టింది, సంచార వైద్యశాలలో ఏదో మొబైల్ యూనిట్లో ఏమో పెట్టింది. కానీ స్టిల్ రోడ్ ఫెసిలిటీ ఏమి ఉండదు. రోడ్ ఫెసిలిటీ ఉండదు. ఇంకా డోల్లో మోసుకొచ్చే పరిస్థితి, దయనీయమైన పరిస్థితి ఉంది. కరెక్ట్. స్టిల్ తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా జరిగాయి. కాకపోతే మీడియా ఫోకస్ ఉండకపోయి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ విషయంలో ఎక్కువ మీడియా ఛానళ్ళు ఫోకస్ ఉంటుంది. కానీ 2 ప్రభుత్వాలు అలాంటి విషయంలో ఫెయిల్ అయ్యాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు రాయలసీమ ప్రాంతం వైసీపీకి ఒక విధంగా చెప్పాలంటే చాలా కంచుకోట. గత ఎన్నికల్లో ఉన్న 52 నియోజకవర్గాలు 49 క్యాప్చర్ చేశారు. సో అటువంటిది ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఒకటి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి రావటం, అది డిఫరెంట్ క్వశ్చన్. అది కూడా చేద్దాం. సరే, షర్మిల గారు ఎపిసోడ్ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు గత ఎన్నికలతో పోలిస్తే ఈ రాయలసీమలో
జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా ఉండదు, అది ఓవరాల్ వైసీపీకి? అదే రాయలసీమ ఏంటంటే ఇంకా ఆయన పట్టు కోల్పోలేదని నేను చెప్తా. స్టిల్ హీఈస్ కింగ్ అఫ్ కోర్స్. అంటే ప్రీవియస్ ఉన్నంత కానీ చెప్తున్నా అదే పాయింట్కి వస్తున్నా. కానీ కడప, చిత్తూరు, అనంతపురం ఎట్లానే ఉంటుంది. ఈ నాలుగు పార్లమెంట్ అంటే 4 ఈ జిల్లాల్లో కూడాను, ఉమ్మడి జిల్లాల్లో కూడాను తెలుగుదేశం పార్టీ బలంగా పుంజుకుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డికును ప్రజలకి, ఎస్పెషల్లీ రాయలసీమ ప్రజలకి, కడప ప్రజలకి, పులివెందుల ప్రజలకి కనెక్టివిటీ మిస్ అయింది. పులివెందులే తీసుకోండి, ఎప్పుడు కూడా చంద్రబాబు రానంత జనం వచ్చారు. అవును, ఎందుకు వచ్చారు? కనెక్టివిటీ మిస్ అయింది. నేను చాలాసార్లు చెప్పా, ఇంతకుముందు వివేకానంద రెడ్డి ఎవరో ఒకరు ఉండేవాడు ఏదైనా చెప్పుకోవటానికి. వాళ్ళకి ఎక్కువ పులివెందుల ప్రజలకు కూడాను లోకల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా టైం ఇచ్చేవాడు. అవును, ఇక్కడ లేదు. తాడేపల్లికి ఎస్పెషల్ అక్కడ కనెక్టివిటీ మిస్ అయింది. వివేకానంద రెడ్డి లేడు ఆయన. తర్వాత ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనని ఎక్స్పెక్ట్ చేశారో అది జరగట్లా. వైఎస్ఆర్ తనేటిని చూసుకుందాం అనుకున్నారు, వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసింది అది జరగట్లే. రెడ్డి కమ్యూనిటీ కూడాను, రాయలసీమలో ముఖ్యంగా రెడ్డి కమ్యూనిటీ కూడాను చాలా వరకు జగన్మోహన్ రెడ్డి విషయంలో అసంతృప్తిగా ఉంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడాను కొంత చాలా వరకు మెజారిటీ సీట్లు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఈసారి కడప కూడా ఒక 2-3 ఎక్స్ట్రా వచ్చినా రావచ్చు, చెప్పలేము. క్యాండిడేట్ సెలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి కూర్చుంటాం కాబట్టి అప్పుడు డిస్కస్ చేయొచ్చు. రాయలసీమలో కూడా తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుంది. ఇంకా జనసేన విషయానికి వచ్చేసరికి మనం మీరు అడగకపోయినా నేను చెప్తాను, ఇక్కడ ఒంగోలు తర్వాత నుంచి ఏం లేదు. తిరుపతి బాగుంటుంది, బట్ పవన్ కళ్యాణ్, కేవలం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే, జనసేనని పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాడు. కానీ మిగిలిన ఎవరు జనసేన నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం అయితే రాజంపేట అవకాశం ఉంది. కానీ గట్టిగా వర్క్ చేయాలి. అంటే ఇప్పుడు కొత్తగా బీజేపీ వస్తుంది కదా, అవునవును, బీజేపీ అడగొచ్చు రాజంపేట, అది క్యాండిడేట్ క్లారిటీ అదేలేండి. ఇప్పుడు అలయన్స్ లోకి వస్తుంది కాబట్టి వాళ్ళ తర్వాత డిసైడ్ చేసుకుంటారు. సో ఇప్పుడు చెప్పండి, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చారు కదా, సో ఇప్పుడు ఆవిడ చాలా అగ్రెసివ్గా అన్న పైన పోరాడుతూ ఉన్నారు. సో ఇటువంటి క్రమంలో రాయలసీమలో కానీ ఇంకెక్కడైనా కానీ ఆ ప్రభావం, షర్మిల గారి ప్రభావం వలన వైసీపీ సీట్లు కోల్పోయే పరిస్థితి ఉన్నదా? అసలు అందరూ ఒకటే యాంగిల్ ఆలోచిస్తున్నారు. యాక్చువల్గా షర్మిల గారు ఆవిడ వచ్చిన తర్వాత, వైఎస్ షర్మిల వచ్చిన తర్వాత వైసీపీకి దెబ్బ కంటే కూడా మెజారిటీ స్థానాల్లో ఆ వైసీపీ ఓట్లను కనుక, వైసీపీ వ్యతిరేక ఓట్లని మీరు గట్టిగా ప్రొజెక్ట్ చేశారు. ఆవిడ జగన్ అన్న కోసం ప్రొజెక్ట్ చేసింది అనుకోండి, జగన్ అన్న కాకుండా, ఎందుకంటే కాంగ్రెస్లో మెజారిటీ వైసీపీలో ఉన్నారు కాబట్టి, వైసీపీకి యాక్చువల్గా మనది కాంగ్రెస్ అని చెప్పి కాంగ్రెస్కి కనుక వేస్తే ఒక ప్రతి నియోజకవర్గంలో వైసీపీ వ్యతిరేక ఓటు ఒక 2000-3000 పడింది అనుకోండి, ఏంటి పరిస్థితి? అవి చెత్తబుట్లో వేసినట్టే. ఎందుకంటే అక్కడ గెలవరు, కాంగ్రెస్ గెలవదు, వీళ్ళకి రావాల్సిన ఓట్లు కూడా పోతాయి. అవును, దానివల్ల వైసీపీకి డ్యామేజ్ అవుతుంటారా? వైసీపీకి డ్యామేజ్ కంటే కూడా తెలుగుదేశం పార్టీకి, అంటే ప్రతి కాన్స్టిట్యున్సీ వైజ్ అది కూడా చెప్పాలి, కాన్స్టిట్యున్సీ వైజే చెప్పాలి. అక్కడ తెలుగుదేశం పార్టీకి పడాల్సిన ఓట్లు కూడాను వైసీపీ వ్యతిరేక ఓటు ఎవరికి పడుతుంది అంటే, ఇక్కడ నా క్వశ్చన్లో మీకు క్లారిటీ ఇస్తా. టీడీపీ ఓట్ బ్యాంకే, వైసీపీ ఓట్ బ్యాంకే. ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వాన్ని ఇటు దాటు అటు ఇటు మార్చాలి అంటే న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు. ఆ న్యూట్రల్ ఓటర్స్ అసలు కాంగ్రెస్ వైపు చూడరు. అదే అంటున్నా, న్యూట్రల్ ఓటర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ టీడీపీకి వెళ్ళిపోతారు. సో ఎటు వచ్చి స్ట్రాంగ్ ఓట్ బ్యాంకే ఇటు కాంగ్రెస్కి వెళ్తాయి. సో ఆ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అనేది షర్మిల వచ్చినా రాకపోయినా, ఒకవేళ షర్మిల రాలేదనుకోండి, ఖచ్చితంగా ఇష్టం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారితోనే వాళ్ళు ట్రావెల్ అవుతారు. సో ఎందుకంటే వాళ్ళకి ఇక సైకిల్ మీదకి వెళ్ళరాడు, డౌటే లేదు అందులో. సో అటువంటప్పుడు ఇంకా ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి వేయలేక, అటు చంద్రబాబు నాయుడు గారికి వేయలేక, ఇది మన పాత సింబలే కదా, ఆ రకంగా వెళ్దాం అనుకుంటే కనుక ఈ సినారియోలో అప్పుడు వైసీపీకి మైనస్ అవదా అని నా ఉద్దేశం. అంత ఇన్డెప్త్గా ఆలోచించినప్పుడు జనరల్గా ఏమవుతుందంటే, నా ఓటు వేస్ట్ కాకూడదని చాలా మంది కోరుకుంటారు. ఇప్పుడు ఇది వచ్చేది లేదు, సచ్చేది లేదని ఒక నార్మల్ కాన్సెప్ట్ ఉంటుంది.
కొంత ఎమోషనల్ బాండింగ్ కూడా ఉందిగా. ఎమోషనల్ బాండింగ్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డలు అనేది ఇక్కడ ఓటు వేస్ట్ అవుతుందా? అదే కదా ఇప్పుడు ఆ బిడ్డతో ఇది లేక కదా, ట్రావెల్ అవ్వలేక కదా మేము ఈ బిడ్డ దగ్గరికి అలాగైతే ఇంకా ఈ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఇక్కడ తెలంగాణ పరిణామాలు కూడా ఒకసారి చూసుకుంటారు. అక్కడ ఆవిడ ఏం చేసింది, అక్కడ పార్టీ పెట్టి ఎలా ఫెయిల్ అయింది, ఇవన్నీ బేరీజ్ వేసుకుంటారు కదా. వేసుకునేటప్పుడు ఓటు వేస్ట్ చేయడానికి అసంతృప్తిగాను ఇటు వేయాల్సిందే. ఓకే. సో ఇప్పుడు ఎట్లా తెలంగాణ గురించి అన్నారు కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు ఓటమి, సో దాని ప్రభావం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏమైనా పడుతుంది? అట్లా ఎందుకు ఉంటుంది? కేసీఆర్ ఓటమి, జగన్మోహన్ రెడ్డి, జగన్ది ఒక సెపరేట్ బెటాలియన్, సెపరేట్ స్ట్రాటజీ. ఆయన డే 1 నుంచి ఎలక్షనీరింగ్ చేసుకుంటున్నాడు. ఆయన అక్కడ క్యాండిడేట్ వేరు, అక్కడ పరిస్థితులు వేరు, అక్కడ ప్రభావాలు వేరు, అక్కడ ఓటర్లు కూడా వేరు. ఇక్కడ జనరల్గా ఒక తెలంగాణ ఉద్యమం అని కానీ తెలంగాణలో ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. వేరేజ్ మీకు ఈయన కాన్స్టిట్యున్సీ తీసుకోండి, ఆయన బీజేపీ ఈటల రాజేంద్ర కాన్స్టిట్యున్సీ తీసుకోండి, ఏమైంది? అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు అంటున్నారు, మనం ఎవరు లెక్క పెట్టలేదు, అది వేరే విషయం. కానీ అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కూడా రాజేంద్ర ఎలా గెలిచారు? రాజేంద్ర ఎలా గెలిచారు? బికాస్ ఆఫ్ వాళ్ళకి ఒక ఎమోషనల్ బాండ్ అయితే ఉంటుంది. వేరేజ్ అక్కడికి తక్కువ చేసి చూపడం కాదు, కానీ అక్కడ అలా ఉండదు. ఆంధ్రప్రదేశ్లో అలా ఉండదు. ఓటర్లు అక్కడ తెలివైన వాళ్ళు, ఇక్కడ తెలివైన వాళ్ళు, కాకపోతే ఇక్కడ కొంత ఎమోషనల్ బాండ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఉద్యమాలు వచ్చినట్టు హైదరాబాద్లో కానీ తెలంగాణలో ఉద్యమాలు వచ్చినట్లు అక్కడ రాలేదే, రావుగా. సమైక్యాంధ్ర రాలేదే. తెలంగాణ అనేది పోరాటాలు. ఆంధ్ర యూనివర్సిటీ, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అట్టుడిగినట్టు ఆంధ్ర యూనివర్సిటీ ఉడకదు. సో అందుకే అక్కడ ఓటర్లు వేరు, అక్కడ నేతలు వేరు, అక్కడ పరిస్థితులు వేరు. సో ఇక్కడ ఈ ప్రభావం అక్కడ ఉంటుందనేది నేనైతే అనుకోవట్లేదు. ప్రభావం అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, యాక్చువల్గా కేసీఆర్ గారు కంపారిటివ్లీ ఇక్కడ రూలింగ్ అనేది కొంచెం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, బాగానే ఉంది. వేరే ఏపీలో ఏమవుతుందంటే వీళ్ళు కంప్లీట్గా వెల్ఫేర్ స్కీమ్స్ మీద బేస్ అయి ఉన్నారు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కంటే కూడా. సో ఈ నేపథ్యంలోనే నేను ఆ కంపారిజన్ అనేది చేశాను, అంతే, అంతకుమించి ఏం లేదు. యాక్చువల్గా లేదు, ఒకటి కంపేర్ అయితే చేసుకోవచ్చు. ఎట్లా అంటే నేను ఈవెన్ స్ట్రైట్ అవే కేటీఆర్ కూడా సజెస్ట్ చేసాం ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా. మీరు ఒక 30 మంది నుంచి 40 మంది వరకు మార్చాల్సిన అవసరం ఉంది, అభ్యర్థులు మార్చాలి. ఎందుకంటే వాళ్ళు 2 టైమ్స్ వాళ్ళు ఎలక్ట్ అయ్యారు. 2 టైమ్స్ ఎలక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? వ్యతిరేకత అయితే ఉంటుంది. పబ్లిక్ ఏదైనా సర్వీస్ చేస్తే వ్యతిరేకత, జనరల్గా వ్యతిరేకత ఉంటుంది. 3rd టైంకి వ్యతిరేకత ఉంటుంది. దానికి తోడు అక్కడ కామన్ మ్యాన్కి మళ్ళీ కనెక్టివిటీ ఇష్యూ. ఇప్పుడు ఈ లీడర్స్ ఏం చేస్తున్నారంటే పబ్లిక్లో ఉండకుండా నానా రకాలు చేస్తున్నారు. ఓకే, అక్కడ లోకల్గా ఒక పంచాయతీలో కానీ లేకపోతే ఒక మున్సిపాలిటీలో కానీ వార్డు మెంబర్తో కూడాను మాట్లాడలేకపోయిన పరిస్థితి ఉంటుంది. ఓకే, అలాంటి అప్పుడు ఎమ్మెల్యేతో ఎప్పుడు కనెక్ట్ అవుతారు, మినిస్టర్తో ఎప్పుడు అవుతుంది, సీఎం దగ్గరికి ఎప్పుడు వెళ్ళి చెప్పుకుంటారు? ఈ అంచెలంచెలు, ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ చైన్ ఏదైతే ఉందో బ్రేక్ చేయలేకపోయారు. తర్వాత ఆ వార్డు మెంబరు లేకపోతే ఆ మున్సిపల్ వార్డు కౌన్సిలరు, ఆ డివిజన్ కార్పొరేటరు ఎవరో ఒకరు ఉంటారు కదా, వీళ్ళ ప్రజలు ఎదురుగానే ఆయన అలా 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 పెరుగుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ వచ్చి ఇప్పుడు అలయన్స్లో వచ్చేసింది అనుకోండి, వస్తే దాని వలన కొంతమంది ఎలా చెప్తారంటే బీజేపీ వస్తే మైనస్ అయిపోతుంది వీళ్ళ కూటమికి, అది వైసీపీకే ప్లస్ అనే ధోరణిలో కూడా ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించే వాళ్ళకి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం, చంద్రబాబు నాయుడు గారు అపర చాణక్యులు, పవన్ కళ్యాణ్ గారు మంచి క్రౌడ్ పుల్లరు, ఆయనకి స్ట్రాంగ్ బేస్ ఉంది. అటువంటి వాళ్ళకి ఆలోచన లేకుండానే ఈ విధంగా పొత్తులోకి వెళతారంటారా మరలా జగన్మోహన్ రెడ్డి గారు బెనిఫిట్ చేయడానికి? అంటే ఒక్కొక్కటి పై నుంచి వద్దాం. నరేంద్ర మోదీ దే లీస్ట్ బాదర్ అండి. అవును, ఏపీ విషయంలో దే లీస్ట్ బాదర్. ఎందుకు అంటే ఏ పార్టీ వచ్చినా చాలా మంది చెప్పారు, నేను కూడా చెప్తున్నా, ఏ పార్టీ వచ్చినా ఎంపీలు అనేవాళ్ళు ఇటువైపే ఉంటారు. గుడ్డికి వెళ్ళిపోవడం ఇటే, అంటే కొందరు ప్రత్యక్షంగా కొందరు పరోక్షంగా సపోర్ట్ అయితే ఏదో రకంగా బీజేపీ ఇండైరెక్ట్ గా. ఏపీలో బీజేపీ లేదండి ఇప్పుడు, 0.9% ఉన్నది కూడా 0.65కి ఎట్లా పడిపోయింది. అవును, 0.86 లాస్ట్ టైం వచ్చింది వాళ్ళకి, అరౌండ్ 0.986. సో ఏమవుతుందంటే మీకు నరేంద్ర మోదీ ప్రభావము అంటే ఓవరాల్గా కంట్రీ వైడ్ చూసుకుంటే, ఎంపీల వైడ్ చూసుకుంటే అది వేరే విషయం, కానీ ఏపీ బీజేపీ విషయంలో అంత లేదు, అవసరం లేదు. ది లీస్ట్ బాదర్. దానివల్ల మైనస్ ఏమైనా అవుతుందా ఈ కూటమికి అనేది నేను అనేది?
అంటే మైనస్ అంటే బీజేపీతో పొత్తు వల్ల ఇప్పుడు కైకలూరు ఉంది, కైకలూరు బీజేపీకి ఇస్తారు, కామినేని శ్రీనివాస్ పోటీ చేస్తారు, ఇంకొకటి ఏవైనా కొన్ని అడుగుతారు, ఒక సీట్లు ఎన్నని చూడాలి, ఒక 10 అనుకోండి, అదే ఇప్పుడు అనుకోతున్నాను ఒక 10 సీట్లు అనుకోండి, దాంట్లో ఒక 8 పోయే అనుకోవటం, ఇక ఓహో ఒక 8 పోయే వదిలేసుకోవటమే. వీళ్ళు కూడా మానసికంగా సిద్ధంగా ఉంటారు, అంటే బయటికి ఎవరు చెప్పరు కానీ మానసికంగా సిద్ధంగా ఉంటారు. ఒక విశాఖ నార్త్ అండ్ ఇది కైకలూరు ఇలాంటివి 2 వేసుకోవచ్చు అంతే తప్పితే బీజేపీ కొత్తగా పురోగతి ఏం లేదు ఏపీ బీజేపీ విషయంలో. అంటే పురంధరేశ్వరి వచ్చిన తర్వాత కొంత మార్పు ఉంటే ఉండొచ్చు కానీ తక్కువ టైం. అంటే నేను అనేది ఇప్పుడు దాని వలన వైసీపీకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా అంటే ఏముంటుంది, 8 సీట్లు వదులుకునే సీట్లే తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఇవ్వాలి. అదే ఇక అంతవరకే వాళ్ళ వరకు ఉంటుంది కానీ సో దాన్ని ప్రభుత్వాన్ని మార్చేసేంత ప్రభావం అయితే ఉండదు అసలు, లేదు అంత పర్సంటేజ్ లేదు. అదేలేండి. ఇప్పుడు జనసేన అనుకోండి, జనసేనతో తెలుగుదేశం పార్టీ వెళ్ళకపోయినా తెలుగుదేశం పార్టీకే దెబ్బ, జనసేన ఒంటరిగా వెళ్ళినా కూడా జనసేనకి దెబ్బ. సో ఇప్పుడు విన్నారు కదండి, యాక్చువల్గా ఏంటి అంటే చాలామందికి ఒక అపోహ ఉంది, బీజేపీ వచ్చి అలయన్స్లో ఉంటే వీళ్ళకి నష్టం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారేమని కొంతమంది ఆందోళన చెందేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ గురించి ఈ ప్రశ్న అడిగింది. అంటే ఇంకోటి మైన్యూట్గా వెళ్తే ఇప్పుడు కర్నూలు ఉంది, కర్నూలులో ముస్లిం పర్సంటేజ్ ఎక్కువ. ఇప్పుడు ముస్లిం అందరినీ కూడా మీరు ఒకే ఘాటను కట్టేయాలి. ఇప్పుడు బీజేపీ నుంచి ముస్లిం క్యాండిడేట్స్ ఉంటారు, అదొకటి. తర్వాత తెలుగుదేశం పార్టీకి కొంత హార్డ్ కోర్ ఉంటుంది, వైసీపీకి ఉంటుంది, అవి ఎక్కడక్కడ స్ప్లిట్ అవుతాయి. అందుకని కాన్స్టిట్యుయెన్సీ యూనిట్ గానే తీసుకోవాలి. ఏపీ మొత్తం బీజేపీ వల్ల నాశనం అయిపోతే ఈయన సీఎం గాడు అలాంటి మొత్తంగా మీరు దానికి ఆపాదించాల్సిన అవసరం అయితే లేదు. సో ఓవరాల్గా మీరు ఇచ్చిన సర్వే ప్రకారంగా రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం అనేది మారబోతుంది అని చెప్పేసి ఇక ఫిక్స్ అయిపోవచ్చు అంటారా? ఫిక్స్ ఇప్పటికీ యాజ్ ఆఫ్ నౌ మనం ఎప్పుడు December 15th నుంచి ఈ ఫస్ట్ వరకు, అవును, జనవరి వరకు 45 days తీసుకుని మనం 1,89,000 శాంపిల్స్ తీసుకున్నాం. బోత్ ర్యాండమ్ అండ్ స్పెసిఫిక్ శాంప్లింగ్ మెథడ్స్తో వెళ్ళాం. అయితే ఇది ఇప్పటి వరకు క్యాండిడేట్ సెలక్షన్ జరగకపోయినంత వరకు, అవును, క్యాండిడేట్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత చాలా పరిణామాలు ఉంటాయి, చాలా పరిణామాలు. అప్పుడు మళ్ళీ బేరీజ్ వేసుకోవచ్చు, మళ్ళీ అప్పుడు సర్వే చేస్తారు, సర్వే చేస్తారు, మళ్ళీ కూర్చొని పబ్లిక్ ఒక క్లారిటీ ఇద్దాం. రైట్ అండి, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ.